ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకము వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగద్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. నా జతపనివాడగు తిమోతి, నా బంధువుడగు లూకియా, యాసోను, సోసీపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియా అను నేను ప్రభువు నందు మీకు వందనములు చేయుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయుయు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తాను, సహోదరుడగు క్వార్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయునకున్నట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, విశిష్టమైన మాటలతో అపోస్తలుడైన పౌలు ఈ పత్రికని ముగింపు చేస్తున్నాడు. ఆయన బోధించిన బోధన నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆధ్యాత్మికంగా ఎదగాలి. కానీ ఇక్కడ ఏంటంటే, నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా చాలామంది ఆటంకాలు కలుగ చేస్తున్నారు. ఈరోజు మన సంఘాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ సంఘానికి వెళ్తూ ఉంటారు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, సేవకుని బోధ వింటుంటారు, సేవకునికి వ్యతిరేకంగా అనేకమైన చర్చలు చేస్తూ ఉంటారు. అది ఈరోజు కాదు, ఆ రోజుల్లో కూడా చాలామంది అలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమీయులకు రాస్తున్నాడు. తను తెలియచేస్తున్నాడు, అలాంటి వారిని మీరు కనిపెట్టండి. వ్యతిరేకంగా, సంఘ కాపరికి వ్యతిరేకంగా, బోధకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారో వారి దగ్గర నుంచి మీరు తొలగిపోండి. వారితో మీరు జతగా ఉండకండి. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎలాంటి వారు అంటే, ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. ఒక మంచి మనసుతో ఉన్న విశ్వాసులను చెడగొడతారు అలాంటి వాళ్ళు. వారి మాట తీరు వేరు. ఒక మంచి పని చేద్దామంటే వారు చేయడానికి ఇష్టపడరు. పాస్టర్ గారు బోధించే, సేవకుడు బోధించే బోధకు వ్యతిరేకంగా వారు అర్థాలు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. అలాంటి వారికి మీరు చేర్చుకొని వారి మాటలతో మీరు మోసపోవద్దు అని అపోస్తలుడైన పౌలు ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నిజమే, ఇలాంటి వారు సంఘంలో అనేక మంది లేస్తున్నారు. అది మార్పు పొందాలి. అయితే మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక
మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. సంఘములో చాలామంది విధేయత కలిగిన వారు ఉన్నారు. మేలు విషయంలో జ్ఞానులను, కీడు విషయంలో నిష్కపటులై ఉండాలని అపోస్తలుడు పౌలు కోరుతున్నారు. అవును ప్రియ సంఘమా, ఈరోజు ప్రతి ఒక్కరు మీరు విధేయత కలిగి ఉన్నప్పుడు మీ విధేయత ప్రచురం అవ్వాలి. 100 మంది 100 రకాలు చెప్పినా ఆ మాటలు వినకూడదు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడి జీవించినప్పుడే మనము నిష్కపట హృదయం కలిగి ప్రభుకు ఇష్టమైన వారుగా జీవించగలుగుతాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దైవిక శక్తి అలాంటి వారికి ఇవ్వబడుతుంది. అది ఏమిటంటే, సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఎవరైతే దేవునికి విధేయత కలిగి వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారికి వ్యతిరేకంగా ఎంతమంది లేచినా, ఎంతమంది వారికి చెడగొట్టాలి పడగొట్టాలనుకున్నా, వారికి అపవాది సాతానిక క్రియలకు వారు కాళ్ళ కింద తొక్కుతారు. వారికి ఎవరు కూడా వ్యతిరేకంగా వచ్చి జయించలేరు. కానీ తన బిడలు విధేయత కలిగిన బిడలకే విజయం ఉంది. సాతానుడు కాళ్ళ క్రింద త్రొక్కబడతాడు అని చెప్పి ఈ వచనము ద్వారా అపోస్తలుడు పౌలు తెలియచేస్తున్నాడు. తర్వాత ఆయన వందన అర్పణలు చేస్తున్నాడు. ఎవరికి జతపని వాడగు తిమోతి చాలా కష్టపడి, ఆయన ఒక గ్రీసు దేశానికి సంబంధించిన వాడు, గ్రీకు వాడు. కానీ అతనికి ఎన్నో ప్రాబ్లం వచ్చిన అపోస్తలుడైన పౌలును విడిచిపెట్టక ఆయనతోనే సేవ చేశాడు. అలాగే మరి అపోస్తలుడు పౌలుకు బంధు అయినటువంటి లూకియా, యాసోను, సోసిపత్రు వీరు కూడాను మరి అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘాలకు, రోమా సంఘానికి వందనాలు అర్పిస్తున్నారు. వారు అనేకమైన బిడలు తనతో కలిసి ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ రోమ పత్రిక అపోస్తలుడైన పౌలు డిక్టేషన్ చేస్తూ ఉంటే, ఆయన చెప్తా ఉంటే వ్రాసింది మాత్రం తెర్తియు అని ఒక వ్యక్తి. ఈ తెర్తియా అనేటటువంటి వ్యక్తి ఈ పత్రికను ఆయన చక్కగా వ్రాసి మరి దేవునికి మహిమకరంగా సంఘానికి ఆయన పంపించాడు. అపోస్తలుడు పౌలు చెరసాలలో ఉండి ఆయన చెప్తా ఉంటే తెర్తియు ఈ మాటలన్నీ వ్రాసాడు. అందుకే తను చివరిగా దస్తూరి అని చెప్పి, మనం కొన్నిసార్లు ఏదైనా సరే రాస్తున్నటువంటి దస్తూరి రాస్తున్న వ్యక్తి తన పేరు కిందకు రాస్తాడు. ఈ యొక్క మరి ఒప్పంద పత్రికలు పలాను వాళ్ళ చేత రాయబడింది అని. అలాగే తెర్తియు ఈ పత్రికను రాసినట్లుగా నేను ప్రభునందు మీకు వందనాలు తెలియజేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాడు. ఈ పత్రిక రాసింది తెర్తియు, అంటే అపోస్తలుడు పౌలు చెప్తా ఉంటే తెర్తియు రాశాడు. కనుక ప్రభునందు మీ అందరికీ ఆయన కూడా వందనాలు తెలియజేస్తున్నానని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చుచున్న గాయు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి, గొప్ప అద్భుతమైన సేవకుడు. తన గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. అది ఇప్పుడు చెప్పడానికి మన సమయం సరిపోదు. గాయు కూడా సేవలో చాలా సహకరించిన వ్యక్తి కనుక ఆయన కూడా సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఈ రోమ పట్టణంలో ఖజానాదారుడైనటువంటి ఎరస్తా సహోదరుడకు క్వర్తుకు మరి మీకు వందనాలు చెప్తా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అపోస్తలుడు పౌలు దగ్గర అనుదినము వెళ్ళి మాట్లాడుతూ పరామర్శిస్తూ ఉన్నవారు కనుక ఒక్కొక్కరు పేరు మీద సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ, అయ్యా మీకు వీరు వందనాలు చెప్తా ఉన్నారనే ఉత్తరంలో ఆయన పేర్కొంటున్నాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. వాస్తవంగా దేవుని యొక్క కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. కనుక పదే మాటకి ఆయన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉండాలి, లేక మీకు తోడై ఉండాలని చెప్పి ఆయన ఆ అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప గురించి అందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగున్నట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమునకును అనుసరిస్తున్న ఈ సువార్త ప్రకారము గాను ఇక్కడ ఈ విషయాలు మనం గమనించినప్పుడు దాచబడిన మర్మము అనాది కాలం నుంచి
రహస్యంగా దాచబడిన మర్మము ఏంటంటే మనుషుల పాప రోత బ్రతుకు నుంచి వారికి విడిపించడానికి, ఆ పాప ప్రక్షాళన చేసి వారికి రక్షణ మార్గం నడిపించడానికి కారకుడైనటువంటి మర్మమైన యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము నేను మీకు సువార్త ప్రకటించాను. మిమ్మును స్థిరపరచుటకును శక్తివంతుడును. ఈరోజు సువార్త వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సువార్త ప్రకటించి ఆ సువార్త ద్వారా అది అందరి జీవితాల్లో స్థిరత్వం కలిగి ఉండడానికి, అందరి జీవితాల్లో స్థిరత్వం పొంది బ్రతకడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తివంతుడు అని అపోస్తలుడు పౌలు తెలియచేస్తూ ఆయన అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. చివరిగా ఆయన దేవునికి మహిమపరుస్తూ తన పత్రికను ముగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మర్మమయున్న క్రీస్తును ఇంతకాలము దాచబడి ఉంచబడి ఉన్నది కనుక ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎవరో కాదు, మనందరికీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన ద్వారా మాత్రమే ఈరోజు ప్రతి మానవ జాతి పాపక్షమాపణ పొందుతాడు, రక్షణ పొందుతాడు. తన ద్వారా విశ్వసించడం ద్వారా మాత్రమే మన జీవితానికి పరమార్థము అనే విషయాన్ని, ఇది ఒక మిస్టరీ, ఇది ఒక మర్మము. ఈ మర్మము తెలియక ప్రజలు అనేక విధాలుగా బాధపడుతున్నారు. ఎన్నో రకరకాల విధమైన పూజ పునస్కారాలు చేసి లోకమంతా తిరుగుతున్నారు. కానీ నిజమైన రక్షకుడు యేసు ప్రభు, నిజమైనటువంటి పరలోకపు నడిపించేటువంటి నాథుడు యేసు ప్రభు. ఎవరది గ్రహిస్తున్నారో వారు ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడగలుగుతున్నారు. కనుక ఈరోజు అట్టి గొప్ప కార్యములు చేసిన అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, ఆ మహాజ్ఞానవంతుడైన దేవుడు ఇట్టి అద్భుత కార్యములు చేసి ప్రపంచమంతా సృష్టించి, సృష్టిలో రక్షణ పొందాలంటే తన అద్వితీయ కుమారుడైన యేసును పంపించి, యేసుక్రీస్తు ద్వారా నిరంతరము ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్ అని అపోస్తలుడు పౌలు తన రోమ పత్రికను ముగిస్తున్నాడు. రండి తలలుంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ మర్మమైన క్రీస్తును ప్రకటించిన అపోస్తలుడైన పౌలు రక్షించబడిన అనేక మంది భక్తుల కొరకు ఆయన చేసిన అభివాదన ప్రభువా, అలాగే ప్రభు మీ మహోన్నత నామానికి మహిమపరిచిన విధానాన్ని మేము విని ఉన్నాం. మా జీవితాల్లో కూడా మీ రక్షణ కలిగి ఉన్నాం కనుక దేవా, అందరికీ మేము ప్రభు కృతజ్ఞతులై ఉంటూ అనేకులకు మీ రక్షణ మార్గం గురించి బోధించే ప్రభు మర్మమైన క్రీస్తును గురించి బోధించి మీలో స్థిరంగా జీవించే భాగ్యము దయచేయమని, ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరం ఉంచమని, రోమా పత్రిక ద్వారా మేము నేర్చుకున్న పరమ సత్యాలను మా జీవితాల్లో ప్రభు మేము అనుసరించి మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.